వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మీరైతే ఇవాళ ఈ గబ్బు కుక్క షో అయితే చూస్తున్నారు. ఈ గబ్బు కుక్క షోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ అయితే మనం ఒక వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన పేరు అనగానే మీరు సగం ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతారు, కానీ స్కిప్ అయితే చేయొద్దు. ఆయన పేరు ఏంటంటే కేజీ గారు. ఎస్, అంత పెద్ద సెలబ్రిటీతో అయితే వాళ్ళైతే మనం అయితే వీడియో చేయబోతున్నాం. ఓకే, ముందు అయితే తను అయితే కూర్చోమన్నా. రండి కూర్చోండి. ఓకే ఓకే, సూపర్ సూపర్. ఓకే, మనం అయితే ఇప్పుడైతే మన కేజీ గారిని అయితే ఇంటర్వ్యూ చేద్దాం. ఏంటిదో వాసన వస్తున్నట్టుంది. సర్లే, మనం అయితే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే కేజీ గారు, మీరైతే రీసెంట్గా చేసిన మ్యాటర్ లేని మొగాడు మూవీ గురించి మాకేమైనా తెలియజేయాలనుకుంటే మాకైతే చెప్పండి. హో, దిస్ మూవీ ఈస్ సో విఎఫ్ఎక్స్ కూడిన మూవీ, ఆల్సో సన్ఫ్లవర్ ఆయిల్ మూవీ అండ్ పసుపు మరియు చందనం గుణాలు కలిగిన సోప్ కూడా వాడడం ఈ మూవీకి. దగ్గర విఎఫ్ఎక్స్కి ₹2 కంటే ఎక్కువ అయింది ఈ మూవీకి మనం చూసుకున్నట్టయితే. కేజీ గారు, మీకు ఇప్పుడు ఏమైనా సౌండ్ వచ్చిందా అండి? నాకేమీ రాలేదే. మీకేమీ రాలేదా? ఓకే ఓకే అండి, ఇంటర్వ్యూ అయితే కంటిన్యూ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీ సినిమాలో హీరోయిన్గా అటు ఇటు కాన్వాళ్ళు అయితే పెట్టుకున్నారంటగా, ఇది నిజమేనా? హీరోయిన్ గారి పేరు ఏంటండి? సూపర్ క్వశ్చన్. నేను మళ్ళీ వచ్చి ఈ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తాను. అటు ఇటు కాన్వాళ్ళని సినిమాలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, కొంచెం న్యూగా కొత్తగా కనపడుతుంది, ఆడియన్స్ అందరూ ఆదరిస్తారు అని. ఇంకా ఏంటంటే, హీరోయిన్ నేమ్ వచ్చేసి సోనాలి బకెట్రే అన్నమాట. సోనాలి బింద్రే అన్నా కానీ సోనాలి బకెట్రే అంటే నాకు అర్థం కాల. ఓకే, సూపర్ సూపర్. అమ్మో అమ్మో గాయ సార్, ఇప్పుడు కూడా పెద్ద సౌండ్ వచ్చింది. మీకు ఏమైనా వినపడిందా సార్? ఒరే, సౌండ్ రావడం ఏంటారు, నాకు దొడ్డుకు వస్తుంది, అడ్డం లేకరారే. అర్జెంటుగా దొడ్డికి రావడం వల్ల అయితే మన కేజీ గారు అయితే ఇంటర్వ్యూ సగంలోనే వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత నుంచి ఎపిసోడ్స్ ఇంకా బాగుంటాయని నేనైతే మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈలోపు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ. మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బాయ్.